నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇదే రోజున ముగ్గురు విప్లవ యోధులు భరతమాత కోసం అమరులయ్యారు. భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ మిగతా ఇద్దరు. వారిలో రాజ్ గురుకి ప్రజాకర్షణ తక్కువ, కానీ ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు అంత శక్తికి, త్యాగానికి పరాకాష్ఠగా నిలిచాయి. బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ సండర్స్ ను అంతం చేసి లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాక భగత్ సింగ్ దొరవేషంలో, మరొక విప్లవకారుని భార్య దుర్గావతి దొరసాని వేషంలో తప్పించుకున్నప్పుడు రాజగురు సేవికుడు వేషంలో వారి సామాన్లు మోస్తూ రైలెక్కాడు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ భగత్ సింగ్ దుర్గావతి ఎంత చెప్పినా వినకుండా ఆనాటి కాలంలో సేవకుని లాగానే టాయిలెట్ పక్కనే పడుకున్నాడు. రాజగురు మంచి నైపుణ్యం గల వస్తాదే కాక తర్కశాస్త్రం, లఘు సిద్ధాంత కౌముది చదువుకున్న సంస్కృత పండితుడు కూడా. కాశీలో సంస్కృతంలో ఉత్తమ పట్టా అందుకునే లోపు విప్లవోద్యమం పట్ల రాజగురు ఆకర్షితుడయ్యారు. వీర సావర్కర్ సోదరుడు బాబారావు సావర్కర్ ని కలిసిన తర్వాత అతను విప్లవ మార్గం ఎంచుకున్నారు. యువకులకు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేసే హనుమాన్ ప్రసాకర్ మండలిలో చేరారు. అతని శరీర శక్తి, స్నేహశీలత వల్ల ఎంతో మంది స్నేహితులు ఏర్పడ్డారు. ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్తో కూడా రాజగురుకి ఇక్కడే పరిచయం అయింది. ప్రముఖ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ని కలిసిన తరువాత రాజగురు హిందుస్థాన్ విప్లవ సైన్యంలో చేరాడు. అదే తరువాత హిందుస్థాన్ సౌమ్యవాద రిపబ్లిక్ సైన్యం HSRAగా మార్పు చెందింది. బ్రిటిష్ వారు మతపరమైన హింసను ప్రేరేపించడం వీరు పూర్తిగా వ్యతిరేకించేవారు. ప్రముఖ జాతీయవాది, భారత స్వతంత్రోద్యమంలో అమరుడైన అష్ఫాకుల్లా ఖాన్ కూడా ఇందులో సభ్యుడే. మత విద్వేషాలు వీరు సహించేవారు కాదు. చంద్రశేఖర్ ఆజాద్ రాజగురుకి అప్పజెప్పిన మొదటి పని ఢిల్లీలో హుసేన్ నిజామీ అనే మత విద్వేషకుణ్ణి అంతం చేయడం. రాజగురు తుపాకీ గురి తప్పకపోయినా నిజామీ మామగారైన సోమాలిని నిజామీ అనుకొని చంపాడు. 17 డిసెంబర్ 1928వ తేదీన లాలా లజపత్ రాయ్ మరణానికి కారకుడైన జేమ్స్ కట్లను విప్లవకారులు చంపదలుచుకున్న రాజగురు సహాయకుడు జైగోపాల్ పొరపాటుగా ఇంకొక పోలీసు అధికారి జాన్ సండర్స్ ని చూపించి సైగ చేయగా మరొకసారి గురి సరిపోయినా లక్ష్యం నెరవేరలేదు. మరునాడు విప్లవకారులు జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ వేరొకరిని చంపినా అతను కూడా అన్యాయమైన క్రూర వ్యవస్థలో భాగమే అని ప్రకటన ఇచ్చారు. రాజగురు తమాషాగా తలకి గురి పెడితే ఛాతికి తగిలింది అన్నాడు. ఇతర విప్లవకారుల మాదిరిగా రాజగురికి శారీరక ఆకర్షణ లేకపోవచ్చు. అతనే ఆ విషయం వేలాకోలం చేస్తుండేవాడు. ఒకసారి అతను ఒక అందమైన యువతి చిత్రం గోడకు వేలాడదీస్తే అతను లేచినప్పుడు ఆజాద్ ఆ చిత్రాన్ని చింపేశాడు. అది చూశాక వాళ్ళిద్దరి మధ్య వేడి చర్చ జరిగింది. ఉపయోగం లేని సౌందర్యం అవసరం లేదని ఆజాద్ అన్నాడు. అప్పుడు రాజగురు తాజ్మహల్ కూడా ధ్వంసం చేస్తావా అని అడిగితే చేయగలిగితే చేస్తాను అని ఆజాద్ జవాబిచ్చాడు. రాజగురు మౌనంగా ఉండిపోయి తరువాత మెల్లగా అన్నాడు, ప్రపంచాన్ని అందంగా చక్కగా తయారు చేయాలని అనుకుంటున్నాను, అందమైన వస్తువుల్ని నాశనం చేయడం వలన అది జరగదు అన్నాడు. ఆజాద్ తన కోపానికి పశ్చాత్తాపడి తన ఉద్దేశం కూడా అది కాదని, దేశ స్వతంత్రం కోసం విప్లవకారులు తదేక దీక్షతో పనిచేయాలని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పాడు. అసెంబ్లీ బాంబు సంఘటనలో 7 ఏప్రిల్ 1929వ తేదీన భగత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. తను వెంట వస్తానని రాజ్గురు పట్టుబట్టాడు. అయితే భగత్ సింగ్ ఒప్పుకోలేదు. 15 ఏప్రిల్వ తేదీన జరిగిన రైడ్లో సుఖ్దేవ్ కూడా అరెస్ట్ అయ్యాడు. రాజ్గురు కాశీ వదిలేసి అమరావతి, నాగ్పూర్ మరియు వార్టా ప్రాంతాలలో తిరుగుతూ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర సురక్షితంగా ఉన్నాడు. అప్పుడే డాక్టర్ హెగ్డావార్ని కూడా కలుసుకున్నారు. అప్పుడప్పుడు భోజనానికి అతను తన సోదరి ఇంటికి వెళ్తుండేవాడు. అక్కడ వాళ్ళ అమ్మ ఒకసారి అతని దగ్గర తుపాకీ చూసి అది ఒక పండితుడి దగ్గర ఉండదగిన వస్తువా అని అడిగింది. అప్పుడు రాజగురు వృద్ధురాలైన తన తల్లితో నిజాయితీగా, ఓపికగా ఇలా అన్నాడు, దేశం, ధర్మం ప్రమాదంలో పడితే అప్పుడు అస్త్రశస్త్రాలు అవసరమవుతాయి. బ్రిటిష్ వారు మన మీద అనేక దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. మనము అర్జించినంత మాత్రాన వాళ్ళు ఆ పనులు మానుకోరు. ఒకసారి విష్ణు సహస్రనామం గుర్తు చేసుకోండి. దానిలో విష్ణువు ఒక నామం. సర్వ ప్రహరణాయుధ అంటే ఎప్పుడూ అస్త్రాలతో అలంకరించబడిన వాడు అని. ముగ్గురు విప్లవ యోధుల్లో భగత్ సింగ్ అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉన్నవాడు. అయితే ఎక్కువ మౌనంగా ఉన్న అందరి ఆలోచన సరళిపై రాజగురు ప్రభావం చాలా ఉండేది. వీర సావర్కర్ హిందూ
పదాషాహి పుస్తకం నుంచి భగత్ సింగ్ కొన్ని వ్యాఖ్యలను ఉల్లేఖించాడని, భగత్ సింగ్ జైలు నోట్బుక్ అధ్యయనం చేసిన మాల్విందర్జిత్ సింగ్ మరియు హరీష్ జైన్ తెలియజేశారు. భగత్ సింగ్ రాసుకున్న కొన్ని వీర సావర్కర్ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కానీ సహేతుకంగా ఆలోచించిన తర్వాత విజయానికి తప్పనిసరిగా త్యాగం అవసరం. అయినప్పుడే ఆ త్యాగానికి విలువ, గౌరవం. విజయానికి బాట వేయలేని త్యాగం ఆత్మహత్యతో సమానం. దీనికి మరాఠీ యుద్ధ రీతిలో స్థానం లేదు. ధర్మ మార్గంలో జరిపే సంఘర్షణ క్రూరత్వాన్ని, నియంతృత్వాన్ని నిర్వీర్యం చేయగలుగుతోంది. మరింత హాని జరగకుండా నివారించగలుగుతోంది. విజయాన్ని అందించగలుగుతుంది. అది ఎటువంటి ప్రతిఘటన లేని బలిదానం కన్నా ఎంతో మిన్న. మత మార్పిడి కన్నా మరణం మేలు. అప్పటి హిందువుల నినాదం అది. అయితే రామ్దాస్ లేచి నిలబడి ఇలా పిలుపునిచ్చాడు: మత మార్పిడి కన్నా మరణం మేలు అనేది బాగానే ఉన్నా మత మార్పిడి జరగకుండా, చంపబడకుండా బ్రతకడం ఇంకా మేలు. అది హింసాత్మక శక్తులను ఓడించి హతమార్చాలి. అవసరం వస్తే చావడానికి వెనుకాడము. కానీ ధర్మ పోరాటంలో విజయం సాధించడానికి చేసే యుద్ధంలోనే అది జరగాలి. రచయిత సింగ్ మరియు జైన్ అభిప్రాయ ప్రకారం సావర్కర్ గారి రచనలు భగత్ సింగ్ ను ఎంతగానో ప్రభావితం చేసి స్ఫూర్తినిచ్చి ఉంటాయి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఇచ్ఛాపూర్వక బలిదానం వారి భావావేశాల ఫలితం కాదు. అది దేశ ప్రజలను ఉత్తేజపరిచి భారత స్వతంత్ర సమరంలో వారిని క్రియాశీలక కార్యాచరణ వైపు నడిపించడానికి, ఆ ఉత్తమ సందేశం ఇవ్వడానికి వారెంచుకున్న మార్గం త్యాగం. పోలీసు దాడుల్లో సుఖ్దేవ్ వద్ద కూడా సావర్కర్ హిందుత్వ గ్రంథం హిందూ పంత్ పదాషాహి లభించింది. ఇది హెచ్ఆర్ఎస్ఏ విప్లవకారుల పుస్తకాల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవకారులపైన రాజ్గురు ప్రభావం మరువలేము. 30 సెప్టెంబర్ 1929వ తేదీన పోలీస్ డిఎస్పీ సయ్యద్ అహ్మద్ షా రాజ్గురును అరెస్ట్ చేశారు. మరణ శిక్షకై ఎదురు చూస్తూ జైల్లో ఉండికుండా రాజ్గురు తన హాస్య ధోరణి మారలేదు. రాజ్గురు జైల్లో చేసిన నిరాహార దీక్ష తరువాత దీక్ష విరమింపజేయడానికి పాలు తీసుకెళ్లిన భగత్ సింగ్ రాజ్గురుతో, నన్ను దాటి వెళ్ళిపోదామనుకున్నావా అబ్బాయ్ అని అడిగారు. రాజ్గురు సమాధానం అందరికీ నవ్వు తెప్పించింది. నీకన్నా ముందే వెళ్ళి నీకు ఒక గది ఏర్పాటు చేద్దామనుకున్నాను. కానీ ఈ ప్రయాణంలో కూడా నీకు నా సేవలు అవసరమే అనిపిస్తోంది. విప్లవ వర్గాల్లో ఈ గాయపు మచ్చలు ప్రసిద్ధమైనవి. పోలీసులు విప్లవకారుల్ని పెట్టే చిత్రహింసల గురించి చంద్రశేఖర్ ఆజాద్ చెప్పగా విన్న రాజ్గురు తట్టుకోలేక ఎవరూ చూడకుండా వంటింట్లో పట్టుకారాన్ని ఎర్రగా కాల్చి ఛాతి మీద 7 సార్లు వాతలు పెట్టుకొని కూడా మౌనంగా ఉండిపోయాడు. చాలా రోజుల తర్వాత గాయాలు బొబ్బి కట్టి నిద్రలో నొప్పితో మూలుగుతుంటే చంద్రశేఖర్ ఆజాద్ చూశాడు. స్వతంత్రోద్యమంలో పాల్గొన్న మరొక గొప్ప విప్లవకారుని సుశీల దీది జైల్లో రాజ్గురుని చూడడానికి వచ్చి ఆ గాయాల గురించి అడుగగా వెలుగు ముఖంతో ఆ విప్లవ యోధుడు ఆ మచ్చలను ఆమెకు చూపించాడు. చరిత్రలో రాజ్గురుకి సంబంధించిన విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు అనే ఉద్దేశంతో ఇలాంటి చమత్కార గొప్ప విప్లవ వీరుల కథలను మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రాణ త్యాగాలు చేసి దేశ స్వతంత్రాన్ని కాపాడిన మహాయోధులకు, వీరులకి మనం ఇవ్వాల్సిన నివాళి ఈ దేశాన్ని కాపాడుకోవడమే. ఈ దేశంలో ఇంకా మతపరమైన చిచ్చులు పెడుతున్న సమయంలో వాటిని అడ్డుకోవడమే. దానికి ఒక సమిధగా మారకుండా అడ్డుగా నిలిచే గోడలుగా మారాలి. వీళ్ళందరి నుంచి ఆ స్ఫూర్తిని మనం నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్.